మొత్తానికి ఏపీ రిజల్ట్ దాదాపు వచ్చేసింది. కూటమి అధికారం చేపడుతుంది. సో ఈ యుద్ధంలో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటున్న మాట. 2 చోట్ల ఓడిపోయాడు, తనే గెలవలేకపోయాడు. తన పార్టీని ఏ విధంగా నిలబెడతాడు? లేదు తన పార్టీని బీజేపీ లేదా టీడీపీలో విలీనం చేస్తాడు. ఇలా ఎన్నో మాటలు, ఎన్నో అవమానాలు. 4 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ప్రజా సమస్యలపై ఏం ప్రశ్నించినా కానీ దత్తపుత్రుడంటూ 3 పెళ్లిళ్ళంటూ ప్రతి చోట అవమానించేవారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు. కొడాలి నాని, పేర్ని నాని, రోజా, అంబటి రాంబాబు, ఇలా గుడివాడ అమర్నాథ్, ప్రతి ఒక్క మంత్రి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ జనసేనపై నోరు పారేసుకుంటూ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ రాజకీయ లాభాల కోసం అసలు మచ్చలేని నాయకుడిపై మచ్చేసి క్యారెక్టర్ ని బ్యాట్ చేద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ జనసేనని తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ లో ఎంతో బలంగా ఉన్న వైఎస్ఆర్సీపీని ఒక్కసారిగా పాతాళానికి తొక్కేశాడని చెప్పవచ్చు. జనసేనని తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరోసారి ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పవచ్చు. జనసేనని తీసుకున్న ఒకే ఒక నిర్ణయంతో ఆంధ్ర ప్రజలు కోరుకున్న మార్పు వచ్చిందని చెప్పవచ్చు. అయితే 2 చోట్ల ఓడిపోయాడని చెప్తున్న వ్యక్తులు ఈ రోజు 21 స్థానాలలో జనసేన అభ్యర్థులను నిల్చోబెట్టి 21 స్థానాలలో ఎమ్మెల్యేను గెలిపించుకున్నాడు పవన్ కళ్యాణ్ అని అదే నోరుతో అంటున్నారు. అది జనసేన యొక్క గొప్పతనం. 175 స్థానాల్లో పోటీ చేసి కేవలం 16 స్థానాల్లోనే వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. కానీ 21 స్థానాలలో పోటీ చేసి వైఎస్ఆర్సీపీకి మించి, అది కూడా అధికార పార్టీకి మించి జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలు గెలవబోతుందంటేనే అర్థం చేసుకోవచ్చు. అది జనసేనని రేంజ్. తాజాగా జనసేన పార్టీ మహాకూటమి విజయం సాధించడంతో అందరూ క్రెడిట్ మొత్తం ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు. సో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఎన్నికలపై స్పందిస్తూ భావోద్వేగానికి గురి కావడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ లో ఆయన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. సో మనం మెగాస్టార్ చిరంజీవి గారి ట్వీట్ ని గమనిస్తే, డియర్ కళ్యాణ్ బాబు, ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించడానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా ఉంది. నువ్వు గేమ్ చేంజర్వి మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతుంది. నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే. ఈ అద్భుతమైన ప్రజా తీర్పు రాష్ట్ర భవిష్యత్తు కోసమే, ప్రజల సంక్షేమం కోసం. అలానే నీ కలల్ని, నువ్వు ఏర్పరచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నేను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ శుభాభివందనాలు. నీవు ప్రారంభించే ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇది మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ట్వీట్. ఆ మాటల్లో, ఆ పదాల్లోనే తెలిసిపోతుంది మెగాస్టార్ చిరంజీవి గారు ఎంత ఆనందంగా ఉన్నారు.